నమస్తే మిత్రులారా, మీరు చూస్తున్నది పల్లె ప్రకృతి వనం. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హడావుడిగా మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. ఈ విషులుగా ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? గత ఏడాది కాలంగా వీటిని పట్టించుకున్న నాదుడే లేడు. అప్పుడేదో 2 సంవత్సరాల క్రితము ఇది హడావుడిగా ఒక స్థలాన్ని గ్రామ చివర్లో అయితేనేమి, గ్రామానికి సంబంధించిన స్థలంలో, ప్రభుత్వ స్థలంలో ఒక పల్లె ప్రకృతి వనం పేరుతో చెట్లు నాటి ఒక చిన్న పార్కు లెక్క చేసి అంతా హడావుడి చేసి ఇప్పుడు కళ తప్పినాయి. చూస్తున్నారు కానీ ఇది వరంగల్ జిల్లాలోని ఒక గ్రామ శివారులో ఉంది పల్లె ప్రకృతి వనం. ఇది ఇట్లా పైసలు ఇట్లా డబ్బులు ఇట్లా పాడు చేయడం దీనికి సరే పెట్టిళ్ళు, దీన్ని కొనసాగించాలి కదా, దీన్ని పర్యవేక్షించాలి కదా, ఎప్పటికి ఒకరు పర్యవేక్షిస్తూ ఈ చెట్లను కాపాడుకోవాలి కదా. పల్లె ప్రకృతి వనం అంటే ఇది ఒక చిన్న గ్రామానికి సంబంధించిన ఒక చిన్న పార్కు వంటిది అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్లానే అయినా ఈ గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా హడావుడిగా మంచిగా బోర్డులు పెట్టి చుట్టూ కంచె నాటి మంచి హడావుడిగా చేసింది. కానీ ఆ తర్వాత ఏడాది కాలం నుంచి దీన్ని పట్టించుకున్నాడు లేడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీనికి నిధులు కేటాయించదో ఇప్పటివరకు అయితే తెలియలేదు. కానీ మొత్తానికైతే ఈ పల్లె ప్రకృతి వనాలు బోసిపోయినాయి. ఇక్కడ పల్లె ప్రకృతి వనాలు అంటే అసలు విషయానికి వస్తే ఈ పల్లె ప్రకృతి వనాలు ఎందుకు పెట్టినట్టు ఇది తెలవాలి. ఇది ఏదో ప్రభుత్వ స్థలం ఉంటే, ప్రతి విలేజ్ ప్రభుత్వ స్థలం ఉంటేనేమో ప్రభుత్వ స్థలంలో పల్లె ప్రకృతి వనాలు పెట్టాలి. లేకపోతే స్థలాన్ని కొని అయినా ఈ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఆలోచన. మరి ఏమైందో తెలియదు కానీ మొత్తానికైతే పల్లె ప్రకృతి వనాలు తెలంగాణలో మొత్తం బోసిపోయినాయి. ఇగో పరిస్థితి ఎట్లుంది, ఈ చెట్లన్నీ గొర్రెల పాలు, మేకల పాలు, ఈ ఎడ్ల పాలు అయిపోయింది. మరి ఎందుకు ఈ ప్రజాధనాన్ని ఎందుకు ఇట్లా వృధా చేయాలి? ఈ భారం అంతా మళ్ళీ ప్రజలపైనే పడుతుంది కదా. ఇది ఆలోచించాలి, ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఈ చిన్నది ఒక 5 గుంటలు 10 గుంటల స్థలంలో ఏం పల్లె ప్రకృతి వనం అవుతుంది, ఏం పార్క్ అవుతుంది, ఏం ఉద్యానవనం అవుతుంది? విలేజ్లో పొద్దున పోదు సాయంత్రం 6 గంటల దాకా పొలాల్లో పని చేసుకునే జనాలు ఈ పల్లె ప్రకృతి వనం లోపలికి వచ్చి కూర్చొని ముచ్చడిచ్చిపోతారా? మరి సరే ఉన్నా సరే గ్రామ మధ్యలో ఉంటే యువకులు లేకపోతే ఈ వృద్ధులు కొంచెం టైంపాస్కి వచ్చి సేద తీరుతారు. ఏదో ఊరి చివర ఉంటే ఈ ఊరి చివర పెడితే ఎవరికి ఉపయోగపడతాయి ఈ పల్లె ప్రకృతి వనాలు? ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజాధనం అనేది చాలా వృధా అవుతోంది. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల పెట్టేటప్పుడు కూడా ప్రభుత్వాలు కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది.